నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వీయ జనగణనను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. దొండపాడులో పోలీసుల కార్డెన్ సెర్చ్, 100 మంది పోలీసులతో. నరసరావుపేట అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ని కలిసిన ఎమ్మెల్యే అరవింద బాబు. మొన్నొకడు చెవు కొరికాడు, ఈరోజు ఒకడు భార్య కాలు నరికాడు తొండపిలో. ఈ నెల 16 నుంచి 30 వరకు ఆన్లైన్లో 33 ప్రశ్నలు నమోదు చేసుకోవాలి, స్వీయ జనగణనలో పాల్గొనాలని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ జనగణనలో పాల్గొనాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే స్వీయ జనగణన నమోదు చేసి ప్రారంభించారు. భారతదేశ జనగణన కార్యక్రమాన్ని సెల్ఫ్ డిక్లేర్మెంట్ రూపంలో మనం ఇవాళ మొదలుపెట్టడం జరిగింది. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఎవరికి వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎక్కువ జనగణన వీటిలో పాల్గొనాలి. అదేవిధంగా గృహగణన కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నో ఉన్న ఇల్లు వాతావరణం ఏంటి, ఆర్సీఏ లేకపోతే ఎన్ని గదులు ఉన్నాయి, టీవీ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ ఉన్నాయో కూడా వీటిని దాంట్లో నిరూపించాలి. వీటిని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి ఇక్కడ నర్సాపేట ఎమ్మెల్యే దగ్గర నుంచి రెవెన్యూ అధికారులు కూడా దీన్ని మొదలుపెట్టడం జరిగింది. అందరూ కూడా దీన్ని స్వీకరించి చదువుకున్న బిడ్డలందరూ కూడా మరి దాదాపు ఉమ్మడి కుటుంబంలో అందరూ కూడా మరి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం తెలుసు కాబట్టి అందరూ కూడా దీంట్లో నమోదు కావాలి. భారత ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి జనాభా గణన 2027లో భాగంగా మొదటి విడత మే 1 నుంచి మే 30 వరకు ఎన్యూమరేటర్స్ సూపర్వైజర్స్ ద్వారా జరగబోతుంది. అలాగే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ కేటాయించారు. ప్రతి వ్యక్తి దాని ద్వారా సెల్ఫ్గా ఎన్యూమరేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది CMMS పోర్టల్ ద్వారా మన మొబైల్ ద్వారా లాగిన్ అయ్యి మన యొక్క ఇన్ఫర్మేషన్ని వ్యక్తిగతంగా ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశంలో భాగంగా మరి మన సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్ గారు అయినటువంటి MRO గారి ద్వారా మన ప్రథమ పౌరులైనటువంటి ఎమ్మెల్యే గారిని సంప్రదించి వారి ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే విధానం తెలియజేసి సార్ గారి ద్వారా దాన్ని పూర్తి చేయించడం జరిగింది. ఇది ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేయడం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఎన్నికైన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ని కలిశారు. SC, BC కమ్యూనిటీ హాల్ మరియు టీడీపీ పార్టీ కార్యాలయానికి స్థలాలు కేటాయించాలని, 5వ వార్డులోని గ్రంథాలయాన్ని అప్గ్రేడ్ చేయాలని కోరడం జరిగింది. అలాగే కోటప్పకొండ దగ్గర తోలుబొమ్మలు నాటకాలు వేసిన వారికి కొడపల దేవస్థానం నుండి వారికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 2026 ఇంటర్మీడియట్ ఫలితాలలో విట్ జూనియర్ కాలేజీ జిల్లా స్థాయిలో ప్రథమ ఫలితాలు సాధించి విట్ ప్రత్యేకంగా నిలిచింది. జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలను పెద్దగా విని మంచిగా చదువుకుని మంచి ఫలితాలను సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ సాంబశివరావు, డి శ్రీనివాసరావు, రంగారావు, రాజారెడ్డి మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఒక్కసారి సార్ అందరు సార్ ఒకసారి చూడండి సార్. నరసరావుపేట 3వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు నరసింహారావు ఆధ్వర్యంలో డాక్టర్ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానుల మధ్యలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో 1వ పట్టణం, 2వ పట్టణం పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2వ పట్టణం సిఐ ప్రభాకర్ నాయకత్వంలో పిఎన్సి కాలేజీలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా మారాలని, నేరాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజెంట్ మనకు ఏవైతే క్రైమ్స్ జరుగుతున్నాయో, క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ రిలేటెడ్ ఏవైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి చెప్పడానికి ఈరోజు మన డీజీపీ గారు స్టేట్ వైడ్గా ఒక షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు. దాని ఆదేశాల మేరకు మన పల్నాడు జిల్లా ఎస్పీ గారు, నర్సరావుపేట డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మీ కాలేజీని ఎంపిక చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 1 టౌన్, 2 టౌన్ సిడిపిఓ వాళ్ళు, మహిళా పోలీసులు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ మనకి సొసైటీలో ఉమెన్ మీదనే క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. పుట్టిన పాప నుంచి చనిపోయే ముసలావిడ వరకు ప్రతి ఒక్కరూ అమ్మాయి, ఆడది వాళ్ళ మీద క్రైమ్ చేయాలి, ఏదో ఒకటి అఘాయిత్యాలు చేయాలి, అత్యాచారాలు చేయాలి అనే దురుద్దేశం మగవాళ్ళలో ఉంది. అంటే అందరూ అలా ఉన్నారని నేను చెప్పను, కానీ ఎవరో ఒకరి వల్ల సొసైటీలో ఏదో ఒకరు రోజుకు ఎక్కడో చోట నేరం జరుగుతుంది, ఆడపిల్ల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కాబట్టి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం మన ముఖ్య ఉద్దేశం. నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వ్యాపారస్తులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు జన్మదినం సందర్భంగా గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి 24వ వార్డు రామిరెడ్డిపేట వరకు యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుకు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తాకు వార్డు ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి జన్మదిన శుభాకాంక్షలు అందరూ వార్డులు అంటేనే తెలుగుదేశం పార్టీకి గుండెకాయ, వైసీపీకి ఒడుకు. ఆ విధంగా వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా మరి పుట్టినరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిన్న అందరి వాడు అంబేద్కర్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం పుట్టినరోజు. ఇవాళ మన మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా గారి పుట్టినరోజు ఇవాళ. అదేవిధంగా మరి లక్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారిది హాస్పిటల్ కమిటీ చైర్మన్, ఆయనది పుట్టినరోజు. మాజేటి వెంకటేష్ గారు మన సీనియర్ నాయకుడు, ఆయనది పుట్టినరోజు. వీళ్ళ ముగ్గురు పుట్టినరోజు నేను చేస్తా ఉన్నా వాళ్ళ. అది పుట్టినరోజే, కానీ నాకంటే వీళ్ళే ముఖ్యం. మరి 24వ వార్డు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే 23, 22, 21 కూడా మరి నాయకులు, కార్యకర్తలు ఈ రోజున మన రావేలి నాగేశ్వర గారు, మల్లపాటి చిన్నబ్బాయి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ మరి చదలవాడ అరవిందబాబు గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా ర్యాలీలో మరి నిర్వహించారు. వారితో పాటు నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. గ్రామంలో గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
కార్డెన్ అండ్ సెర్చ్లో భాగంగా సుమారు 15 వాహనాలను పరిశీలించి పలు పత్రాలు, అనుమానాస్పద వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మారణాయుధాలను కూడా సీజ్ చేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో భద్రతా వాతావరణాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ దొండపాడు అనేటువంటి విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 100 మంది పోలీసులు, ఆఫీసర్లు అందరూ కలిపి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా తనిఖీల్లో భాగంగా ఊర్లో గంజాయి లేదా ఇంకా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయనే ఇల్లు చెక్ చేయడం జరిగింది. గంజాయి అయితే ఎక్కడ ఏం దొరకలేదు. బట్ రికార్డులెస్ వెహికల్స్ 15 వెహికల్స్ దొరికినాయి. అవి పూర్తిగా రికార్డు లేవు, చూసి వెరిఫై చేస్తాము. ఊళ్ళో ప్రజలందరూ కూడా ఈ హెల్మెట్ మీద, అలాగే గంజాయి గురించి, ఇతర అసాంఘిక కార్యక్రమాల గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ప్రతి విలేజ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 50 విలేజ్ల్లో చేశాము. ఇది కంటిన్యూగా ఎలక్షన్ వరకు జరుగుతూ ఉంది. నరసరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్రాయ్ గుప్తా, ఏరియా హాస్పిటల్ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు, అభిమానులు, మహిళలు వేలాదిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్రాయ్ గుప్తా చేతుల మీదుగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. చైర్పర్సన్ గారైన నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు 2 నిమిషాలు మాట్లాడతారు. మన మిత్రులు గట్టపల్లి శంకరన్న గారు, అట్లాగే మన గారం రాంబాబు గారు, ఈ చేతి మీద 5 ఇచ్చేది. మరి మాజీ మున్సిపల్ సుబ్బరాయ గుప్తా గారు పుట్టినరోజు వాడే, మరి లక్ష్మీ వెంకటేశ్వర రెడ్డి గారు హాస్పిటల్ చైర్మన్ గారు వారి పుట్టినరోజు వాడే, మన మాజీ వెంకటేష్ గారు ఫైర్ బ్రాండ్ హైదరాబాద్ ఉన్నారు, ఆయన పుట్టినరోజు కూడా వాడే. వీళ్ళ ముగ్గురితో పాటు నేను కూడా చేసుకుంటాను. అంతే, నాకు యాదృష్టం కలిసింది ఇవాళ ఎట్లా ఉందంటే ఈ పుట్టినరోజు వేడుకలు రాముల వారి పట్టాభిషేకం చేసినట్టుగా ఉంది. నిజంగా నాకైతే ఇంత ఘనంగా ఎప్పుడు చూడలేదు. మరి ఇక్కడ చూస్తే మరి ఈ ఆసనాలు కూడా ఎట్లా ఉన్నాయో, రాముల వారి పట్టాభిషేకం చేసే ముందు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, నలుగురు ఉన్నారు ఇక్కడ. అందరు కూడా వచ్చేసారు. ఇది చాలా యాదృచ్ఛికం. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ఎప్పుడు కూడా యాదృచ్ఛికం అని అట్లానే అనుకోకుండా జరిగింది. ఇది ఇంత ఘనంగా అసలు రాష్ట్రం మొత్తం మీద ఎప్పుడు కూడా ఎవరికి ఈ పుట్టినరోజు పండుగ జరిగి ఉండదు. మన నర్సాపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు మరి ఈరోజు మరి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నర్సాపేట అన్ని వార్డులు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడే మనం 24వ వార్డు అక్కడికి వెళ్ళి వచ్చాం. వారితో మన హాస్పిటల్ నుంచి ర్యాలీగా అత్యంత బ్రహ్మాండంగా జరిపారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ పంట పొలాల్లో కల్లాల వద్ద రైతులు పండించిన మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర 2,400 రూపాయలు కేటాయించాలని, పంటలు నిలువ చేసుకోవడానికి కూడా కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులతో పాటు పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం క్వింటా 2,400 చొప్పున కొనుగోలు చేస్తుందని, ఇక్కడ కూడా క్వింటా 2,400కి కొనుగోలు అయ్యేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పంటలను నిల్వ చేసుకోవడానికి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దయచేసి మొక్కజొన్న రైతులకు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొని కూడా బస్తాలు పెట్టి మానుకుంటున్నారు. బోకర్లో మీరు కొనాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం.
దేశానికి అన్నం పెట్టే వాళ్ళు రైతన్నలేనని మరి కేంద్రంలోని మరి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రంలో తెలంగాణలో ప్రభుత్వం ధర ప్రకారం 2400 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి మరి మద్దతు ధర ఇచ్చి రైతులు ఆదుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 2400కు కొనుగోలు చేయాలని వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల్లో దాదాపు కింటాకు 700 రూపాయలు నష్టపోతున్నారు. నష్టపోకుండా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మనం ప్రస్తుతం నర్సాపేట మండలం దొన్నలగడ్డ రైతులు మొక్కజొన్న వేసినటువంటి మొక్కజొన్న కేంద్రం పంట పొలాలలో వాళ్ళు నిల్వ చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మబ్బులు పడుతూ ఉన్నాయి, మరి వర్షాలు పడితే ఇవన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలు లేవు, నిల్వ కేంద్రాలు లేవు, కనీస మద్దతు ధర లేదు. ఇలా రైతులు త్రిశంకు స్వర్గంలో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర 2400 ప్రకటించినప్పటికీ అది అమలు కావట్లా. మధ్యలో ఉన్న దళారులు 1700 మాత్రమే చెల్లిస్తాము మీరు అమ్మితే అని చెప్పేసి అంటూ ఉన్నారు. వీళ్ళు పురుగు మందులకి ఎరువులకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టున్నారు. మరి కనీసమైనటువంటి మద్దతు ధర రాబోతే రైతులు చాలా నష్టపోతారు. అందువలన ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించిన 2400 రూపాయలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని. ముప్పాళ్ల మండలం తొండపిలో దారుణం చోటు చేసుకుంది. గొడ్డలితో లక్ష్మయ్య అనే వ్యక్తి భార్య కాలు నరికి కాలుతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. భార్య భూలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వీయ జనగణనను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. దొండపాడులో పోలీసుల కార్డెన్ సెర్చ్ 100 మంది పోలీసులతో. నరసరావుపేట అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ని కలిసిన ఎమ్మెల్యే అరవింద బాబు. మొన్నొకడు చెవు కొరికాడు, ఈరోజు ఒకడు భార్య కాలు నరికాడు తొండపిలో. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.